Hi students, this is Ravi. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి హోమోలాగస్ సిరీస్ స్టూడెంట్స్. వాట్ ఈస్ హోమోలాగస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ ఈరోజు. అండ్ ఆల్కైన్స్ ఒక జనరల్ ఫార్ములా ఎలా రాయాలి అండ్ ఆ ఫార్ములా బేస్డ్ మన మాలిక్యులర్ ఫార్ములాస్ ఎలా రాయాలో మీకు చెప్తాను స్టూడెంట్స్. సింపుల్గా అండ్ ఈజీగా ట్రిక్కీ వేలో చెప్తాను స్టూడెంట్స్, సో దట్ జనరల్ ఫార్ములాని మీరు ఎప్పుడు ఎలా కూడా మర్చిపోలేదు స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లెట్స్ గో ఫర్ ద టాపిక్. హోమో అంటే సేమ్ స్టూడెంట్స్, లాగస్ అంటే మీకు ఫంక్షన్ గ్రూప్ కోసం చెప్తుంది స్టూడెంట్స్, అండ్ సిరీస్ అంటే సేమ్ ఆర్డర్లో వెళ్ళడం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మనకి ఇది అర్థం కావడానికి మనం ఆల్కైన్స్ని ఫస్ట్ బేసిక్గా తీసుకుందాం స్టూడెంట్స్. తీసుకుని దాని ఒక జనరల్ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూసుకుని దాని తర్వాత మనం ఒక హోమోలాగస్ సిరీస్ని రాసి చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అయితే ఫస్ట్ మనం ఆల్కైన్స్ తీసుకున్నాం స్టూడెంట్స్. ఆల్కైన్స్ అండ్ నెక్స్ట్ ఆల్కిన్, నెక్స్ట్ ఆల్కైన్. స్టూడెంట్స్ మనకి ఇక్కడ చూసుకోవాల్సింది అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఇది ఏ, ఇది ఈ అంటే ఈ, ఇది వై. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూస్తుంటేనే ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్. ఓకే స్టూడెంట్స్, అంటే మనం దీని ఫామ్ చూద్దాం స్టూడెంట్స్. సిఎన్ స్టూడెంట్స్, సిఎన్ డబుల్ ఆఫ్ H2N ఇన్స్టెన్స్ సిఎన్ H2N. నెక్స్ట్ సిఎన్ H2N, నెక్స్ట్ సిఎన్ H2N. సో స్టూడెంట్స్ ఇది ఫస్ట్ కాబట్టి +2, ఇది వై లాస్ట్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఇది -2 స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఉంది కాబట్టి +2, లాస్ట్ ఉంది కాబట్టి -2, మిడిల్ ఉంది కాబట్టి ప్లస్ లేదు మైనస్ లేదు. మీరు ఇలాగ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ఇది ట్రిక్ స్టూడెంట్స్ ఇది. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఈజీగా చెప్పాలని మా ఉద్దేశం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఆల్కైన్స్ అనగానే ఏ కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక కాంపౌండ్ ఇవ్వగానే కార్బన్ కింద 4 కార్బన్స్ ఉన్నాయనుకో స్టూడెంట్స్, దాన్ని డబల్ చేసుకోవాలి. డబల్ కన్నా ఎక్కువ ఉందంటే అది ఎయిర్, డబల్ కన్నా తక్కువ ఉందంటే అది ఐన్, డబుల్ ఏ ఉందంటే అది ఈన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అంటే ఏంటో మీకు నేను ఎగ్జాంపుల్స్తో ఒక కాంపౌండ్స్తో చూపిస్తే మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్స్ ఉన్నాం స్టూడెంట్స్. C2 చూస్తా మీకు క్లియర్ వస్తుంది. C2 అండ్ 2 కార్బన్స్ ఉన్నాయి. అప్పుడు హెచ్ ఏం చేసుకోవాలి స్టూడెంట్స్, డబల్ చేసి 2 యాడ్ చేసుకోవాలి. అంటే డబల్ చేస్తే అంత స్టూడెంట్స్ 2 డబల్ చేస్తే 4, 2 యాడ్ చేస్తే 4 + 2 6, 4 + 2 6 అంటే హెచ్ని 2 డబల్ చేయండి స్టూడెంట్స్, అంటే 4 + 2 అంటే ఎంత స్టూడెంట్స్, ఇది 6. ఓకే, అంటే C2H6 స్టూడెంట్స్. అలాగా ఇచ్చేద్దాం స్టూడెంట్స్. C2 కానీ C2 కాబట్టి స్టూడెంట్ డబల్ చేయండి, H4. ఇది స్టూడెంట్స్ C2 కార్బన్స్ ఉన్నాయి అని మనం ఏం చేయాలి స్టూడెంట్స్, డబల్ చేసి 2 మైనస్ చేయాలి. నేను డబల్ చేస్తే స్టూడెంట్స్ 4 అని 2 తీస్తే స్టూడెంట్స్ 2 అంటే C2H2. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే డబల్ కన్నా ఎక్కువ ఉంటేనేమో ఎయిన్స్ అనాలి స్టూడెంట్స్, డబల్ కన్నా తక్కువ ఉంటేనేమో ఐన్స్ అనాలి, డబల్ ఏ ఉంటే ఈన్స్ అనాలి. డబుల్ అంటే స్టూడెంట్స్ సి కార్బన్ ఆటమ్స్ డబల్ చేస్తే హైడ్రోజన్స్ రావాలి. ఓకే స్టూడెంట్స్, ఎక్కువ ఉంటేనేమో ఎయిన్స్, తక్కువ ఉంటేనేమో ఐన్స్ అంటాం స్టూడెంట్స్. అండ్ మనము ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం హోమోలాగస్ సిరీస్ ఎలా రాయాలి మీకు చూపిస్తాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అంతకంటే ముందు ఒక విషయం, ఎయిన్స్ అంటే ఎప్పుడు కూడా మనకి సింగిల్ బాండ్స్, అంటే సి సింగిల్ బాండ్ సి, ఇది స్టూడెంట్స్ సి డబల్ బాండ్ సి, ఇది స్టూడెంట్స్ సి ట్రిపుల్ బాండ్ సి. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటా స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మనము ఆల్కైన్స్ బేస్డ్గా హోమోలాగస్ సిరీస్ చూద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఆల్కైన్స్
స్టార్టింగ్ ఏంటి స్టూడెంట్స్ మన దగ్గర చూసాం ఆల్రెడీ CH4. ఓకే స్టూడెంట్స్, దాన్ని నేను CH2H స్టూడెంట్స్ ఇది కార్బన్ 1 ఉన్నప్పుడు హైడ్రోజన్స్ 4 ఉన్నప్పుడు స్టూడెంట్స్, అంటే మనం చూస్తే స్టూడెంట్స్ C1H ఏంటి స్టూడెంట్స్ C1H4 ఉన్నప్పుడు ఇలా రాశాను స్టూడెంట్స్ నేను, అంటే 1 కార్బన్ 4 హైడ్రోజన్ స్టూడెంట్స్, 1 కార్బన్ 4 హైడ్రోజన్స్ 1 2 3 4 స్టూడెంట్స్. ఇది మనకి ఏంటి స్టూడెంట్స్ కాంపౌండ్, ఇది మీథేన్. నెక్స్ట్ ఈథేన్ స్టూడెంట్స్ 2 కార్బన్స్ 2 డబుల్ చేస్తే 4 + 2 6 స్టూడెంట్స్. సో 6 ఇది మీథేన్, ఇది ఈథేన్ స్టూడెంట్స్. ఇది ఎలా రాసుకున్నామంటే CH2H. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను స్టూడెంట్స్. హైడ్రోజన్స్ ఎన్ని స్టూడెంట్స్ కూడా 6 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 హైడ్రోజన్ స్టూడెంట్స్. కార్బన్ అనే స్టూడెంట్స్ ఇక్కడ సీకర్ స్టూడెంట్స్, కార్బన్ ఇక్కడ ఉంది 2, అంటే 2 కార్బన్స్ 6 హైడ్రోజన్స్. నెక్స్ట్ CH2 ఇది స్టూడెంట్స్ ప్రోపేన్, CH2 ఇది బ్యూటేన్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఎందుకు ఈ స్ట్రక్చర్ బేస్ రాశారంటే స్టూడెంట్స్, మీకు హోమోలాగస్ అంటే ఏంటి స్టూడెంట్స్ సేమ్. ఓకే స్టూడెంట్స్, సేమ్. హోమో అంటే సేమ్, లోగస్ అంటే ఫంక్షన్ గ్రూప్, సిరీస్ అంటే స్టూడెంట్స్ ఆర్డర్ రావడం. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈ సిరీస్ చూస్తే స్టూడెంట్స్ HH కామన్ స్టూడెంట్స్. ఇక్కడ ఏం డిఫరెన్స్ అంటే స్టూడెంట్స్, ఇక్కడికి మనకి CH2 డిఫరెన్స్ స్టూడెంట్స్. ఏంటి స్టూడెంట్స్ CH2 ఈజ్ ఏ డిఫరెన్స్. ఏంటి స్టూడెంట్స్, ఇది డిఫరెన్స్ నడుస్తుంది స్టూడెంట్స్. చూడండి CH2 ఇంకొక CH2 యాడ్ చేస్తే CH2 వచ్చింది స్టూడెంట్స్, ఇంకొక CH2 యాడ్ చేస్తే 3 అయింది స్టూడెంట్స్, ఇంకొక CH2 యాడ్ చేస్తే 4 అయింది స్టూడెంట్స్. అంటే ఈ యొక్క ఫస్ట్ కాంపౌండ్కి సెకండ్ కాంపౌండ్కి ఏంటి స్టూడెంట్స్ ఒక CH2 యాడ్ అయింది, ఈ కాంపౌండ్కి ఇంకొక CH2 యాడ్ అయింది, ఈ కాంపౌండ్కి స్టూడెంట్స్ ఇంకొక CH2 యాడ్ అయింది స్టూడెంట్స్. సో ఈ డిఫరెన్సెస్ మీద, అంటే CH2 డిఫరెన్సెస్ మీద ఈ సిరీస్ వెళ్తాయి స్టూడెంట్స్. ఇలా వెళ్ళే సిరీస్ మనం హోమోలాగస్ సిరీస్ అంటాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మనం ఆల్కైన్స్ చూద్దాం స్టూడెంట్స్. మనకి ఈ సిరీస్ అనేది 2 3 4తో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్, 1తో స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే మనకి ఆల్కైన్స్ N=2తో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. అదే మనకి ఆల్కైన్స్ అనేది 1 2 3 4, ఈ సిరీస్ అంతా 1 2 3 4తో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఈ సిరీస్ మొత్తానికి 2 3 4 అండ్ 5 6 అలా సో అని అవుతుంది స్టూడెంట్స్. అయితే మనకి ఆల్కీన్స్ ఫస్ట్ వచ్చి 2 కాబట్టి ఈన్ స్టూడెంట్స్. ఈన్ అంటే మనకి రాసుకుంటుంది చూడండి స్టూడెంట్స్, C2H4 డబల్ ఉండాలి స్టూడెంట్స్. 2 ఉంటే ఇక్కడ డబల్ ఉందంటే అది ఈన్లోకి వస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అదే 3 కోసం మాట్లాడితే స్టూడెంట్స్ C3H6, 4 కోసం మాట్లాడితే స్టూడెంట్స్ C4H8 స్టూడెంట్స్. ఇక్కడ 5 కోసం మాట్లాడితే స్టూడెంట్స్ C5H10 స్టూడెంట్స్. ఇక్కడ డిఫరెన్సెస్ అనేది మనకి CH2 అనేది డిఫరెన్స్గా వెళ్తుంది స్టూడెంట్స్. ఇది ఒక సిరీస్కి మనకి ఏం స్టూడెంట్స్ CH2 అనే డిఫరెన్స్తో ఈ సిరీస్ వెళ్తుంది స్టూడెంట్స్. ఇలాగా CH2 డిఫరెన్స్ అనే సిరీస్ మనం హోమోలాగా సిరీస్ అంటాం స్టూడెంట్స్. వీటిని మనం స్ట్రక్చర్ చేసి మీకు చూపిస్తాం స్టూడెంట్స్. చూడండి, CH2 బాండ్ CH2 స్టూడెంట్స్. మీకు చెప్పాను కదా స్టూడెంట్స్, N=2తో స్టార్ట్ అవుతుంది, ఇది N=1తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి, 2 కార్బన్స్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది కాబట్టి, ఇలా డబుల్ బాండ్తో స్టార్ట్ అవ్వాలంటే మినిమం 2 కార్బన్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ మన సిరీస్ అనేది 2తో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ C3H6 స్ట్రక్చర్ చూద్దాం స్టూడెంట్స్. CH2 స్టూడెంట్స్. ఓకే చూడండి స్టూడెంట్స్, 1 2 3 కార్బన్స్ స్టూడెంట్స్, 3 కార్బన్స్. హైడ్రోజన్ స్టూడెంట్స్ 6 ఉన్నాయి, 3 4 5 6 స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అంటే 3 కార్బన్స్
6 hydrogen students. Okay, the compound parent students 3 కాబట్టి N3 అంటే propane. Okay students, ఇది students ethene, ఇది propene students. Next CH3 CH2 students. So students ఇక్కడ కార్బన్స్ ఎన్ని స్టూడెంట్స్ 4 1 2 3 4 కార్బన్ స్టూడెంట్స్. 4 కార్బన్స్ ఉంటే హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి స్టూడెంట్స్? 8 హైడ్రోజన్స్ ఉండాలి. సో 3 + 4 5 6 7 8 స్టూడెంట్స్, 8 హైడ్రోజన్స్ కరెక్ట్గా సాటిస్ఫై స్టూడెంట్స్. సో ఈ కాంపౌండ్ పేరెంట్ స్టూడెంట్స్ 4 C4 అంటే స్టూడెంట్స్ బ్యూటీన్. ఓకే స్టూడెంట్స్, బ్యూటీన్. నెక్స్ట్ 5 పెంటోస్ స్టూడెంట్స్ అంటే CH3 CH2 double bond. Pentene 1 2 3 4 5 carbon students, 5 carbons. Hydrogen ఉండాలి students, 10 hydrogens ఉండాలి. 3 4 5 6 7 8 9 10 కరెక్ట్గా ఉన్నాయి స్టూడెంట్స్. ఇది పెంటీన్ అంటాం స్టూడెంట్స్. సో ఈ సిరీస్లోని మనం ఏం చెప్పుకున్నాం స్టూడెంట్స్? ఈ సిరీస్లోని ఏంటి CH2 అనేది కామన్ డిఫరెన్సెస్కి వెళ్తాం స్టూడెంట్స్. CH2 అనేది కామన్ డిఫరెన్స్ చూద్దాం స్టూడెంట్స్. సో ఈ కాంపౌండ్కి చూడండి స్టూడెంట్స్, ఇది సేమ్ ఉన్నాయి, ఇవి సేమ్ ఉన్నాయి చూడండి స్టూడెంట్స్, ఇవన్నీ సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇది కూడా సేమ్ ఉంది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇది కూడా సేమ్ ఉంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఈ సిరీస్కి ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH3 ఉంది స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఒక కార్బన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఒక కార్బన్ అంటే CH2 స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ దాంట్లో CH2 చూడండి స్టూడెంట్స్, ఎక్స్ట్రాగా వచ్చింది, దీనికి ఎక్స్ట్రాగా CH2 వచ్చింది చూడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, దీనికి చూడండి స్టూడెంట్స్, ఈ రెండు సేమ్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఎక్స్ట్రాగా CH2 ఉంది స్టూడెంట్స్. అంటే మనకి ఒక్కొక్క సిరీస్ వెళ్ళే కొద్ది ఒక్కొక్క CH2 అనేది యాడ్ అవుతూ వెళ్తూ ఉంటాం స్టూడెంట్స్. ఇలాగ సిరీస్ యాడ్ అవ్వుకుంటూ వెళ్తుంది కాబట్టి మనది హోమోలాగస్ సిరీస్ అంటున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి ఆల్కైన్స్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థం అనుకుంటాను. నెక్స్ట్ మనం ఆల్కైన్స్కి వెళ్దాం స్టూడెంట్స్. ఆల్కైన్స్ అనేవి N=2తో స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్. ఎందుకంటే దీనికి 3 బాండ్స్ ఉంటాయి, దీన్ని ట్రిపుల్ బాండ్ అంటాం స్టూడెంట్స్. సో సికి మధ్యలో మనకి ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి 2 కార్బన్స్ ఖచ్చితంగా కావాలి కాబట్టి మనకి N=2తో స్టార్ట్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సో మనకి ఇక్కడ CH స్టూడెంట్స్ అంటే మనకి కార్బన్ 4 వ్యాలెన్స్ అని చెప్పాను కదా స్టూడెంట్స్, 1 2 3 4, నెక్స్ట్ 1 2 3 4. ఓకే స్టూడెంట్స్, సాటిస్ఫైయింగ్. అయితే మనకి ఈ ఆల్కైన్ సిరీస్ అనేది 2 3 4 5 ఇలా 6 ఉంటుంది స్టూడెంట్స్. అంటే ఈ ఆల్కైన్స్ వచ్చేటప్పుడు మనకి స్టూడెంట్స్ C2H4 C2H4 H2 C2H2 C2 6 3 కార్బన్స్ స్టూడెంట్స్. ఇక్కడ 3 + 3 6 6 - 2 4 C3H4 C4H6 C5H8 స్టూడెంట్స్ ఇలాగా. సో వీటిని ఎంత డిఫరెన్స్ స్టూడెంట్స్? దీనికి CH2 ఇస్ ద డిఫరెన్స్. ఓకే స్టూడెంట్స్, దీనికి డిఫరెన్స్ ఎంత స్టూడెంట్స్? CH2. సో దీనికి స్టూడెంట్స్ CH2. సో చూసారా స్టూడెంట్స్, మనకి ఈ C2H2కి మనము ప్లస్ CH2 యాడ్ చేస్తే మనకి ఈ కాంపౌండ్ వస్తుంది స్టూడెంట్స్. అగైన్ దీనికి ఇది యాడ్ చేస్తే ఈ కాంపౌండ్ వస్తుంది స్టూడెంట్స్. దీనికి ఈ CH2 యాడ్ చేస్తే ఈ కాంపౌండ్ వస్తుంది స్టూడెంట్స్. అలాగే మనకి ఈ సిరీస్ అనేది ఆల్కైన్స్ అనే సిరీస్ అనే స్టూడెంట్స్, లేకపోతే ఆల్కైన్ అనే స్టూడెంట్స్, ఇలాగ CH2 అనే డిఫరెన్సెస్తో ఈ సిరీస్ ఇలా వెళ్తూ ఉంటాయి స్టూడెంట్స్. సో ఇలా వెళ్ళడం వల్ల మనము ఈ సిరీస్ మనం హోమోలాగస్ సిరీస్ అంటాం స్టూడెంట్స్. మీకోసం స్ట్రక్చర్స్ వేసి చూపిస్తాం స్టూడెంట్స్. CH3 C double bond CH. చూసారు స్టూడెంట్స్, 1 2 3 కార్బన్స్, హైడ్రోజన్స్ 3
4 hydrogen students. So 3 carbons, 4 hydrogen students. Next, CH3, CH2, C double bond, CH, CH3, CH2, CH2, C double bond, CH. Okay students, so how many carbons are students? 1 2 3 4 5 carbons. So 5 carbons in hydrogen students, 3 4 5 6 7 8 carbon students. So ఈ సిరీస్ అనేది లాగా మనకేం స్టూడెంట్స్, దీనికి దీనికి CH2 డిఫరెన్స్, దీనికి దీనికి CH2 డిఫరెన్స్, దీనికి దీనికి CH2 డిఫరెన్స్, ఇలాగా CH2 డిఫరెన్సెస్తో ఈ సిరీస్ అనేది ఇలా వెళ్తూ ఉంటుంది స్టూడెంట్స్. మనకి ఈ హోమోలాగస్ సిరీస్తోని యాజ్ పర్ మనం కెమికల్గా చూస్తే మాత్రానికి, అంటే కెమికల్ ప్రాపర్టీస్ చూస్తే స్టూడెంట్స్ సేమ్గా ఉంటాయి. ఈ లైన్లో వచ్చే అన్ని సిరీసెస్కి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఇంచుమించు ఈక్వల్గా ఉంటాయి స్టూడెంట్స్. బట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఎందుకంటే ఈ 2 కార్బన్స్లో మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ చేయాలంటే మనకి చాలా సింపుల్ స్టూడెంట్స్. అదే ఈ అన్ని బాండ్స్ బ్రేక్ చేయాలంటే దీంతో కంపారిజన్ చేస్తే కొంచెం కష్టం స్టూడెంట్స్. అందుకే బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ వచ్చేప్పటికి స్టూడెంట్స్, అంటే బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనేవి ఫిజికల్ ప్రాపర్టీస్ స్టూడెంట్స్. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి సిరీస్ ముందుకు వెళ్ళే కొద్ది డిఫరెన్సెస్ అనేవి గట్టిగా ఉంటాయి స్టూడెంట్స్. చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి స్టూడెంట్స్. బట్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్.